మీ ప్రవర్తనని మీరు మన గ్రామానికి రామ్మా. మీకు ఇవ్వబోతున్నాను, కొంచెం మిస్ అయినా మళ్ళీ బాధపడతారు. ఫాస్ట్గా ఓకే. మనము ఆకలేస్తే ఏం చేస్తాము కదా? అన్నం తింటాం. తినకపోతే ఏమవుతాము? కరెక్ట్, ఆకలేసి అమ్మని అడుగుతాం కదా, అమ్మ అన్నం పెట్టు అని చెప్పి. అటువంటి అమ్మ ఎవరు అని అంటే అన్నపూర్ణ అమ్మ, అన్నపూర్ణ దేవి. కరెక్ట్. అటువంటి అన్నపూర్ణ దేవి ప్రియ ముద్దు బిడ్డ మన జగన్ గురూజీ గారు. ఎందుకంటే ఒక రోజులో కనీసం అంటే 1000 మందికి పైగా ప్రతిరోజు ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్న అతి గొప్ప వ్యక్తి మన జగన్ గురూజీ గారు. ఈ సరిపోవండి, మీ చప్పట్లు సరిపోవు, అసలు మామూలుగా ఉండకూడదు. ఫాల్ సీలింగ్ ఓడి కింద పడాలా, అట్లా కొట్టాల చప్పట్లు. ఎస్, ఇది ఎప్పటి నుంచో తెలుసా? గత 25-30 సంవత్సరాల నుంచి, అంటే 25-30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయగలుగుతున్నారంటే మీరు ఆలోచించండి. ఎంత మనం అంటాం కదా దిల్లు ఉండాలని చెప్పి కదా, ఎంత కలేజా ఉండాలంటారు. కానీ అమ్మ ఆశీర్వాదము, గురూజీ గారు నిజంగా అద్భుతమైన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆకలి ఒకటి ఉంటే ఆకలి తీరిస్తే సరిపోతుందా? మేత ఇంకొకటి కావాలి. దేనికి? మెదడుకి. కరెక్టా? మెదడుకి మేత లేక మెంటల్ హాస్పిటల్కి పోతున్నారు చాలామంది. పోతున్నారా లేదా? అయితే ఆ మెదడుకి మేత కూడా ఎంత అద్భుతంగా ఇస్తారంటే మిమ్మల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది తప్ప ఏదో వింటే వదిలేసేటట్టుగా ఎప్పుడూ ఉండదు. నిద్ర పట్టనీయనట్టుగా ఉంటుంది. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి అన్నారు. ఏం కలలు? నిద్ర పట్టనివ్వని కలలు కనమన్నారు కదా. ఆ కలలు కన్న కలల్ని ఎలా మీరు సాకారం చేసుకోవాలి అనే ఒక అద్భుతమైన విషయాలని తెలుపుతూ మీరు ఎంత సంస్కారవంతులుగా ఉండాలి, మీ లైఫ్ ఎంత అద్భుతంగా మీరు మలుచుకోవచ్చు అనే ఒక అద్భుతమైన విషయాలని మనకి జగన్ గురూజీ గారు కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్కి చెబుతూనే ఉన్నారు. చాలామందిలో మార్పు తీసుకొచ్చారు. అందులో నేను ఒక విద్యార్థిని అవ్వడం నాకు కూడా భాగ్యంగా భావిస్తున్నాను. సో మీరందరూ కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొని మీ జీవితాలని మీరు మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ లేచి నిలబడి మన గురువు గారిని మనము మన స్టైల్లో ఆహ్వానిద్దాం. 1 2 1 2 3 1 2 1 2 1 2. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. వందే పితః వందే మాతః వందే గురుః. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బాయ్స్, 5 సెకనులు టైం అంతే, ఇంకా మీకు అయిపోయింది. ఈనాటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు కలిగించడం, జహీరాబాదులో మా ఇంపాక్ట్ వ్యవస్థ తరపున నేను రావటం, గత రాత్రి నుంచి మధురమైనటువంటి ఆధ్యాత్మికమైన అనుబంధ స్థితులు మేరవింపు చేసుకుంటూ జీవిస్తూ ఎంతో ఆనందదాయకంగా బద్రీపూర్ ఆశ్రమంలో సేద తీర్చుకొని గురువుల ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఏదైనా
11 మంది విద్యార్థులనన్నా మార్చి వెళ్ళాలి జహీరాబాదులు అనే సంకల్పంతో వచ్చాను నేను ఇవాళ. నేను ఎంతమందికి చెప్పినా పర్వాలా, మీరు ఎంతమంది వినకపోయినా పర్వాలా, 11 మంది మాత్రం యోధులై స్వతంత్ర భారత జీవనానికి అద్భుతమైనటువంటి సాకారమైన వ్యక్తులుగా మరలబడేటువంటి శుభ ఆశీస్సులు అందిస్తూ నా ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నా. ఒక అద్భుతమైన విషయం పరమాచార్యులు చెప్తారు, వినండి. మీరు వినబోయే ప్రతి విషయం మీ జీవిత గమ్యాన్ని, మీ జీవిత మనుగడని, మీ ప్రవర్తనని, మీరు సాధించాలనుకునేటువంటి ఎన్నో మహత్తరమైన విషయాలని సులభంగా చేరుకోవటానికి కావలసిన సులువైన సూక్తులు, మాటలు, మార్గములు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. అన్నిటికంటే ఆనందదాయకమైంది, దాదాపుగా సమానంగా ఉన్నారు కానీ అమ్మాయిలే ఎక్కువ మంది వచ్చారు అనిపిస్తుంది. చాలా ధన్యవాదములు. అబ్బాయిలు తక్కువ మంది ఉన్నా సెల్ఫ్ డిసిప్లైన్ చేసి చాలా మంచి విషయాలను నేర్చుకొని వెళ్ళాలని కోరుతున్నా. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరహో అంటారు. ప్రపంచానికి మాతృపితృమూర్తులైన పార్వతీ పరమేశ్వరులను చూచుచూ నీ ప్రపంచాల్లో ప్రయాణించు అని చెప్తుంది మన వేదోక్తి. నీ ప్రపంచానికి నీ తల్లి తండ్రులే పార్వతీ పరమేశ్వరులు. నీ జీవితం అనే ప్రపంచంలో నీ తల్లిదండ్రులనే పార్వతీ పరమేశ్వరులు గనక నువ్వు ఆరాధించగలిగి, ఆదరించి, గౌరవించి, నమస్కరించి ప్రయాణిస్తూ ఉంటే సృష్టికి సూర్య చంద్రులు ఎలాంటి వారో నీ జీవితం అనే చక్రానికి ఆ సూర్య చంద్రులు లాంటి తల్లిదండ్రులు దివ్య మంగళ ప్రకాశాలను అందిస్తూ నీవు ప్రయాణించాల్సిన మార్గానికి మార్గదర్శకులవుతూ ఉంటారు. అందులో ప్రప్రదంగా తల్లి పాత్ర, పిల్లల పాత్ర. మనం మన జీవితాన్ని ఎలా తీసుకెళ్తున్నాం? తీసుకువెళ్ళవలసిన తీరులో తీసుకువెళ్ళిన కొందరు విద్యార్థులు, పిల్లల జీవితాలు భారతావని, భారతదేశ జనులందరూ కీర్తించేంత ఉన్నత స్థితికి ఎలా చేరారో ఒక అద్భుతమైన యోధురాలి యొక్క కథ మీకు చెప్తాను. ఎవరో ఆ ఒక్క స్టోరీ మీ మైండ్కి ఎక్కిందా? దీపం వెలిగిస్తున్నాం కాబట్టి మీ మనసు కనీసం 72 గంటలు ఆలోచిస్తుంది. నేను ఆ స్థితికి ఎప్పుడు చేరగలను, ఎలా చేరగలను, చేరాలంటే ఏం చేయాలి అనే ఒక అద్భుతమైనటువంటి మనోసాధన మీకు మొదలవుతుంది ఇవాళ. ఆ అమ్మాయి జీవితంలో ఒక్క మాట చెప్పింది, అది మొదటితో మొదలుపెట్టి మీకు ప్రారంభిస్తా. ఏ వ్యక్తికైనా సరే జీవితాన్ని మరిల్చేది, మార్చేది, చాలా గొప్పగా మార్పు తెచ్చేది. అమ్మాయి యొక్క వయస్సు చాలా చిన్న వయస్సు, పేదరికములో పుట్టిన జీవితం. ఉత్తరప్రదేశ్లో ఉన్నవ్ జిల్లాలో పుట్టిన ఒక మారుమూల రైతర్ అనే ఒక గ్రామంలో పుట్టిన ఒక పేద కుటుంబపు ఆడపిల్ల, ఒక్కతే ఆడపిల్ల, 2 అన్నదమ్ములు. ఆ అమ్మాయి ఆలోచనలు ఎంత పెద్దవి అంటే ఆ కుటుంబానికి సరిపోవు, సరికాలేవు. అనుకోని కొన్ని కారణాల రీత్యా ఈ రోజుకి 16 సంవత్సరాల క్రితము తండ్రి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయికి అనిపిస్తుంది, నేను అనుకుంది చేయలేనేమో, చేరుకోలేనేమో, సాధించలేనేమో అనే నిరుత్సాహంతో ఉంటుంది. ఒక పక్క తండ్రి చనిపోయిన బాధ, తను సాధించాలి అనుకున్నటువంటి విషయాన్ని సాధించలేనేమో అనే నిరుత్సాహంతో ఉన్న ఆ అమ్మాయి యొక్క మనస్సు అతలాకుతలమవుతున్న తరుణములో తల్లి తన తనువుని దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకొని 2 మంచి మాటలు చెప్పింది. పర్వాలేదు, తల్లిగానే కాదు తండ్రిగా కూడా నిన్ను నేను పోషిస్తాను తల్లి. నువ్వు అనుకున్న సంకల్పాన్ని జయించే విధంగా, చేరుకునే విధంగా, విజయం పొందే విధంగా నేను నీ వెంట ఉంటాను, నిన్ను నడిపిస్తానని ఒక తల్లి అభయం ఇచ్చిన క్షణము ఆ అమ్మాయికి దేవతలు వచ్చి ఇచ్చినంత అనుభూతిని కలిగించింది.
తండ్రి చావు కార్యక్రమాలు అయిపోయాయి. అప్పుడు తెలిసింది భర్త ఎన్ని అప్పులు ఈ గ్రామంలో చేశారు అని. ఆ అప్పులు భారం పడింది, కుటుంబ భారం పడింది, 3 పిల్లలు పెంచాలనే భారం పడింది. ఆ అర్చన అనే అమ్మాయి యొక్క తల్లి పేరు సావిత్రీదేవి. ఊరు కోడై కూస్తుంది, అప్పులు ఎప్పుడు ఇస్తారని ఏడిపిస్తుంది. ఈ అమ్మాయికి ఆ జనాలు ఇంటి చుట్టూ తాజేరి అంటున్న మాటలకి చాలా నీరు గారిపోతుంది. లైఫ్ సాధించలేనేమో అనే ఒక స్థాయికి చేరిపోయింది. కానీ తల్లి తన పోరాటం ఆపల. ఆ ఇల్లు ఈ ఇల్లు పోరాటం పని చేసుకుంటూ ఆ పోరాటానికి ఆజ్యం పోస్తూ కూతురి యొక్క ఆశయానికి అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఆ వీర వనిత యోధురాలు సావిత్రీదేవి. అంతటితో ఆగల. ఈ పిల్లకి ఇష్టమైన ఆట క్రికెట్. రోజు ఆడుతూ ఉంటుంది ఇంటి దగ్గర, పిచ్చి బంతి పిచ్చి బ్యాట్ పెట్టుకొని. తమ్ముడైన బుద్ధిమాన్ రోజు ఆ అమ్మాయికి భలే సహకరిస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు, ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు. వాడొక యోధుడు అక్క యొక్క ఆశయానికి. ఆడుతూ ఉన్న ఒక క్షణంలో ఆ పిల్ల ఆడే ఆటలో బంతిపోయి వాళ్ళ ఇంటిలో పాడుపడ్డ ఒక పక్క భాగంలో పడిపోతుంది. తెద్దామని వెళ్ళిన అన్నయ్య తమ్ముడో పోయిన వ్యక్తి తిరిగి రాకపోయేటికల్లా వెళ్ళి చూస్తాడు. చూస్తే అక్కడే సంచరిస్తున్న ఒక విషపాము అబ్బాయిని కాటేసి చంపేస్తుంది. జీవితంలో అద్భుతంగా సాగిపోతున్న తరుణంలో తండ్రి చనిపోయాడు, సొంత తోబుట్టు చనిపోయాడు. ఆ అమ్మాయి యొక్క మనోస్థితి ఇంకా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంది. ఆ టైంలో ఊరు కోడై కూసి ఆ తల్లిపై నిందలు మోయటం మొదలుపెట్టారు. మొన్న భర్తని తినేసింది, ఇప్పుడు కొడుకుని తినేసింది, ఇదేమన్నా క్షుద్ర పూజలేమో మాంత్రికురాలేమో, ఈమెని ఊరిలో ఉంచొద్దు వెలేసేయండి అని నెట్టేసింది ఆ ఊరు నుంచి ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు. అంతటితో ఆగలేదండి. వాళ్ళ ఉన్న మనోస్థితిలో ఆ ఇంట్లో ఎవరు నీరు తాకూడదనే శాసనం పెట్టారు. ఆ ఇంటి వారిని శుభకార్యానికి పిలవకూడదని చెప్పారు. అంతా ఎలిమినేట్ చేశారు గ్రామ పెద్దలందరూ కూడా. ఆ తరుణంలో తల్లి 3 రోజుల మౌనంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న ఆలోచన వచ్చింది. దగ్గరలో ఉన్న పట్టణంలో కస్తూర్బా కాలేజీలో ఈ పిల్లని చేర్చేద్దాం, ఈ బాధలు నేను పడలేను, అక్కడ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఆ పిల్లని కాలేజీలో చేర్చేస్తే సుమారు 8 సంవత్సరాలు గ్రామానికి రాలి ఆ పిల్ల. అప్పుడు ఆ ఊరు ఖాళీగా లేదు. పిల్లని అమ్మేసింది, ఆ రోజు భర్తను తినేసింది, తర్వాత కొడుకుని తినేసింది, ఇప్పుడు కూతురుని అమ్మేసింది. ఇది ఊరికి చండాలం అని చెప్పి ఊరి నుండి బహిష్కరణ చేశారు. చూడండి, ఆధునిక యుగంలో ఉన్న ఈ ప్రపంచంలో మన ముందు మన కళ్ళ ముందు జరుగుతున్న ఇన్ని కుటుంబ సామాజిక ఒత్తుళ్ల మధ్య ఒక్క అమ్మాయి సంకల్పానికి మళ్ళా తల్లి ఆపకుండా ప్రోత్సహిస్తూ ఉంటే ఆ కస్తూర్బా కాలేజీలో క్రికెట్ టీంలో చేరి ఆడి అద్భుతమైన కసితో ఆడింది కదండి. ఆటలో నైపుణ్యం బయటికి తెచ్చేసింది, టాలెంట్ బయటికి తెచ్చేసేసింది. ఆడుతున్న తీరు చూసి భారత క్రికెట్ కోచ్ అయినటువంటి మాల్ద్ అనే ఒక ఆయన అమ్మాయిని చూసి గ్రహించి పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టి ఆ అమ్మాయిని ట్రైనింగ్ ఇచ్చి గొప్ప క్రికెట్ ప్లేని చేస్తే లేటెస్ట్గా అండర్-19 ఇండియన్ వరల్డ్ కప్ టీముని గెలిచినటువంటి టీములో అమ్మాయి ఒక సభ్యురాలు ఇవాళ అర్చనాదేవి. ఇది తెలుసుకున్న ఆ గ్రామస్తులు నోరు ఎల్లపెట్టి ఇంత గొప్ప అమ్మాయినా కుటుంబాన్న మన ఊరి నుంచి పంపింది ఎలేసిందని తల వంచుకొని తల్లి దగ్గరికి వెళ్ళి మన గ్రామానికి రామ్మా, ఆ భారత క్రికెట్ మహిళా ప్లేయర్ని స్వాగతం పలుకుతున్నామని ఆ ఊరిలో బయట నుంచి ఇంటి దాకా మామిడి తోరణములు బంతిపూలు కట్టి సాగరముగా మేళతాళములతో పిలిచి తల్లిని గౌరవించి ఇంత గొప్ప బిడ్డలు కన్న తల్లివి ఈ ఊరు అని చెప్పినటువంటి సందర్భం జస్ట్ 2 నెలలు కాల ఈ భారతదేశంలో జరిగి ఎన్ని పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు. ఊరు ఎలేసింది, మడికట్టింది, ఆంక్షలు పెట్టింది, నీరు తాకూడదని చెప్పింది. అందుకు ఆ ఊరు వాళ్ళు ఆ అమ్మని ఊరిలోకి ప్రవేశించేటప్పుడే గ్లాసు నీళ్ళు ఇచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు చెప్పండి,
ఆ అర్చనాదేవి తల్లి సావిత్రీదేవిని మనం యోధురాలు అనటంలో తప్పుందా? యోధురాలు అనటంలో తప్పుందా? లేదు. అటువంటి తల్లి ఆ ఊర్లో మట్టిలో మాణిక్యంలాగా ఆ అమ్మాయిని ఏరి తీర్చిదిద్ది పదును పట్టి సాధన పెట్టి అడుగు అడుగున ప్రోత్సహించిన ఆ తల్లిని, ఆ బిడ్డలో ఉన్న టాలెంట్ చదువుతో పాటు బయటికి వస్తే ఇవాళ ప్రపంచం, భారతదేశం, విదేశీయుల క్రికెట్ టీముల అమ్మాయి మీద కెమెరా పెట్టి ఒక గమనం పెట్టిందండి. మరి రేపో మాపో అండర్-9 నుంచి ఇండియన్ మహిళా టీములో మెంబర్ అయ్యే స్థాయికి ఎదగాలని మనము మన జహీరాబాద్ నుంచి ఒక్క దివ్య మంగళ ఆశీస్సులు అందిద్దాం. అది అన్నీ ఉంటే అందరు అన్నీ సాధిస్తారు. ఏమీ లేకపోయినా సాధించగలిగే నీ మనోసంకల్పము, మనోశక్తి, మీ ఓపిక మాత్రమే మిమ్మల్ని విజయపదం వైపు నడిపిస్తుంది. ఎప్పుడు మీరు చదువు 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 అని మాత్రమే పట్టుకోకండి. తల్లిదండ్రులకు రాత్రి చెప్పా, పిల్లల్లో చదువుతో పాటు పర్సనల్గా పుట్టేటప్పుడే ఆ జీన్స్లో ఒక టాలెంట్ పుడుతుంది. ఆ టాలెంట్ ఏంటో గుర్తించగలిగి చూడగలిగితే గనక చదువుతో పాటుగా ఆ టాలెంట్ వికసించి దేశానికి సంబంధించిన ఆణిముత్యాల్లో ఒక ఆణిముత్యం మీ పిల్లలు కూడా అవుతారు అని రాత్రి పేరెంట్స్ మీటింగ్లో ఒక్క మాట చెప్పా మీ గురించి. మనలో మన టాలెంట్ ఏముంది అసలుకి? చదువు కరెక్టే, అవసరం. నాకు చదువు ఉంది. కానీ స్కూల్లో, కాలేజీలో మాట్లాడటానికి కూడా సాధ్యత లేని భయస్తుణ్ణి నేను. అలాంటి భయం ఉన్న నన్ను నాకు దొరికిన ఒక ఋషి ప్రభాకర్ గురూజీ అనే యోగా గురువు ప్రవచనాలు ఇవ్వటం, మాట్లాడడం, వ్యక్తీకరించడం, ఉపనిషత్తుల్లో, రామాయణ భారతాల్లో ఉన్న ఎన్నో రకాల యోగ సూత్రాల్లో ఉన్న విషయాలను బోధిస్తూ, చెప్పిస్తూ, మందలిస్తూ, సరిచేస్తూ, చొట్టబడిన గిన్నెని నొక్కు తీసి ఎలా సాగులోకి తెస్తారో, బీడుపడ్డ భూమిని ఎలా సాగు చేసి రైతు వ్యవసాయం చేస్తాడో, పక్క దారిలోకి పోతున్న కొడుకుని మందలించి సరియైన మార్గంలో పెడతాడో, అజ్ఞానమైన నన్ను నాకు జ్ఞానిగా తయారు చేసిన నా గురువు పూజ్య రిషి ప్రభాకర్ గురూజీ గారు. అలాంటి గురువు నన్ను తీర్చిదిద్దితే వాళ్ళ వందల వేల మందికి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కంపెనీలు, సాఫ్ట్వేర్, ఎక్కడెక్కడికో పోయి ప్రవచనాలను అవలీలగా, ఆనందంగా, ధైర్యంగా, ఉత్సాహంతో, సంతోషంతో, ప్రేరణాత్మకంగా చెప్పగలిగే తీర్చిదిద్దిన స్థాయి గురువుది. గురువును వదలకండి, సరి అయిన సద్గురువుని ఎన్నుకోండి. మీ అమ్మా నాన్న చెప్పే మాటలు మీ జీవితానికి ఒక మార్గదర్శకమైన విషయాలు అవుతాయి. జాగ్రత్తగా వినండి. వెలుగు ఇక్కడ రావటం కాదు, మన జీవితాల్లో రావాలా. ఇక్కడ వచ్చే వెలుగులో మీరు కనిపిస్తారు. మీ జీవితంలో వచ్చే వెలుగు ప్రపంచానికి మీరు కనిపిస్తారు. ప్రతి గొప్పవాడి యొక్క బ్రతుకు చీకటి నుంచి, జీరో నుంచే మొదలైంది. ఇవాళ హీరో అంటే సినిమా వాళ్ళు కాదు, ఇది సాధించాడని చెప్పుకునే హీరోలందరూ వాళ్ళ జీవితాలని జీరోలతో మొదలుపెట్టారు. సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్న వ్యక్తుల జీవితాలు ఎన్నో స్ట్రగుల్స్ నుంచి మొదలై దే ఆర్ షిఫ్టెడ్ దేర్ లైఫ్ ఫ్రమ్ ద స్ట్రగుల్ టు సక్సెస్. ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి. మనం అంటాం, మా ఇంట్లో వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, మమ్మల్ని చదువుకోని లేదు, మేము బాగా చదువుకోవాలి, మీలాగా మేము ఆ పని చేయం, ఈ పని చేయం అని చెప్పి చెబుతుంటారు. నేను చెప్తున్నా, నిన్న మొన్న మన భారతదేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అని అవార్డులు ఇస్తూ ఉన్నారు. మొన్న పేపర్ చదివా. ఎంత గొప్ప విషయం అంటే, జాగ్రత్తగా వినండి, మరొక గొప్ప జీవితం. మన పక్కనున్న తమిళనాడులో అత్యంత మారుమూల అడవి తెగకు చెందిన ఇద్దరు అజ్ఞానులు అంట. నా భాషలో అజ్ఞానులు అంటే ఇక్కడ చెప్పాలా, మీరు చదువుకునే పుస్తకాల నాలెడ్జి లేనోళ్ళు, తల్లిదండ్రుల వృత్తినే వాళ్ళ వృత్తిగా మరుల్చుకున్న వాళ్ళు. వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే వడివేల్ గోపాల్ సడయన్. వీళ్ళిద్దరి నైపుణ్యం ఏమిటంటే పాములను పట్టడంలో, పాములు, కొండ చిలవలు, అనకొండల్ని పట్టడంలో వాళ్ళకి సాటి లేరు ఈ ప్రపంచంలో ఎవరు అనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. గత 50 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి. అమెరికాలో ఫ్లోరిడా దగ్గర విపరీతమైనటువంటి కొండ చిలువలు, పైతాన్లు ఊర్ల మీద పడి మనుషుల్ని తిప్పి తింటున్న విషయాలు అక్కడున్న జంతుజాలకులకు తెలిసి వాటిని ఎట్లా పాలత్రోలాలి, మనుషుల్ని ఎట్లా రక్షించాలని శోధనలో పడితే వాళ్ళ విద్యలకు చాలని విద్య ఉన్నవాళ్ళు
పలాని దేశములో, పలాని రాష్ట్రంలో, పలాని ఊర్లో, పలాని తెగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళను గనక తీసుకురాగలిగితే చాలా సులువుగా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెబితే అమెరికా గవర్నమెంట్ వీళ్ళిద్దరికి వీసాలు ఇచ్చి, పాస్పోర్ట్లు ఇచ్చి తీసుకెళ్ళి 15 రోజులు ఆ గ్రామంలో, ఆ ఊర్లో, పట్టణంలో ఉంచుకొని 14 రోజుల్లో వాళ్ళు సంవత్సరం పడితే కూడా చెయ్యలేని ఆ పాము జాతులను పట్టి ఆ ప్రభుత్వానికి అప్పజెప్పి కీర్తిని, ఘన సత్కారాలను చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు. అంతటితో ఆగల. థాయిలాండ్ వాళ్ళు పిలిచారు నెక్స్ట్, సింగపూర్ వాళ్ళు పిలిచారు నెక్స్ట్. వీళ్ళు వాళ్ళకి భారతీయ సనాతన విషయాలతో పట్టుకునేటువంటి విధానాలను నేర్పించే ట్రైనింగ్ ఇచ్చి వచ్చారు వాళ్ళకి. దే ఆర్ ద నాట్ క్యాచర్స్, దే ఆర్ ద ట్రైనర్స్ ఆల్సో. కుల వృత్తి, గ్రామ వృత్తి, అడవి జాతి వృత్తి ఎవరు వదులుకోలా. అది గుర్తించిన భారతదేశం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం, గవర్నర్ గారు, ఆ రాష్ట్రపతి గారు వాళ్ళకి మొన్న పద్మశ్రీ అవార్డు ప్రకటించి వాళ్ళ అద్భుతమైన సాంప్రదాయ టాలెంట్ను గుర్తించి వచ్చిన అవార్డే పద్మశ్రీ. టాలెంట్ టాలెంట్ టాలెంట్. అరే, పక్క అమ్మాయిని కామెంట్ చేయటం కాదు టాలెంట్, పక్కోడు మార్కులు చూసి ఆడవటం కాదు టాలెంట్. ఆ అమ్మాయి హీల్ చెప్పులు కొనుక్కుంది, ఆ పిల్ల 5 అంగుళాల హీల్ చెప్పులు వేసుకుంది, నేను 14 అంగుళాల చెప్పులు వేసుకోవాలని కొనటం కాదు టాలెంట్. అర్థమైందా? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, నేను 4 అమ్మాయిని ప్రేమిస్తానంటాం కాదు టాలెంట్. టాలెంట్ ఇది కాదురా. 5 నిమిషములు కళ్ళు మూసుకుంటే నువ్వెవరో నీకు తెలుస్తావు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నీకు పరిచయం అవుతావు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నీ జీవితం నీకు తెలుస్తుంది. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నీలోకి నువ్వు ప్రయాణిస్తూ నీలో ఉన్న టాలెంట్ నువ్వు గుర్తించగలుగుతావని నా యోగ సాధనలో, ధ్యాన సాధనలో నా గురువులు నన్ను తీర్చిదిద్దిన మార్గంలో ఇది ఒకటి. ఫస్ట్ నువ్వు భౌతిక ప్రపంచంలో చూస్తున్నటువంటి టాలెంట్లు కాదు, నీ అంతర్ముఖ జీవనంలోకి ప్రయాణించు. ఏమండి, ఒక మాట అడుగుతాను. అమితాబ్ బచ్చన్ యాక్టర్ అవుదామని వెళ్ళాడు, నువ్వు యాక్టింగ్కే పనికిరావు పో అన్నారు. చాలా బాధపడ్డాడు. అయ్యో, నా టాలెంట్ యాక్టింగు నాకు వచ్చు, నేను చేయగలనంటే ఎవడు నమ్మలా. ఇప్పుడు అడుగుతా, మధ్యలో ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ఇవాళ ఏ స్టార్ అండి ఆయన? భారతదేశం మొత్తానికి కూడా సెలబ్రిటీల్లో, యాక్టర్లో ఒక పెద్ద స్టార్. ఆయన తన టాలెంట్ తనే గుర్తించుకున్నాడు, ఎవడు గుర్తించలేదు. బై బ్యాడ్ లక్. ఏ డైరెక్టర్ దగ్గరకు తీర్చుకోలేదు. ఆయన్ని గుర్తించుకొని రోజు రాత్రి తెల్లారి స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేసేవాడు అద్దం ముందు నుంచొని. తనతో నెక్స్ట్ డే యాక్ట్ చేసే వాళ్ళందరినీ గంట ముందుగా పిలుచుకొని షూటింగ్కి గంట ముందు వీళ్ళందరూ కలిసి ఆ పాత్రలు పోషించేవాళ్ళు. ఇవాళ భారతదేశంలో పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకు ఆత్మీయుడయ్యాడు. జై గురుదేవ్. ప్రపంచ దేశాలు బాలీవుడ్ కాదు హాలీవుడ్ కూడా గుర్తించే అంత గొప్ప యాక్టర్ అయ్యాడు. అక్కడ దాకా ఎందుకండి, మన దక్షిణాది యాక్టర్ అయిన రజనీకాంత్ తన టాలెంట్ తన తోటి డ్రైవర్ గుర్తించి, రజనీకాంత్ యు ఆర్ నాట్ హియర్, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపో, నువ్వు గొప్ప యాక్టర్ అవుతావు. టిక్కిటం ఒక స్టైలు, డబ్బులు తీసుకోవడం ఒక స్టైలు, సిగరెట్ తాగటం ఒక స్టైలు. సినిమాలో కాదండి, డ్రైవర్గా చేస్తున్నప్పుడే, కండక్టర్గా చేస్తున్నప్పుడే. మరి వాళ్ళ ఆయన పడ్డ అడుగులు, స్టెప్స్ అంత చిన్నవి కాదండి. కళ ఉంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులు మారే వరకు ఓపిక తెచ్చుకొని నిలబడి ఇవాళ సూపర్ స్టార్ అయ్యాడు ఒక రజనీకాంత్ మన భారతదేశంలో. ప్లీజ్, ఆయన చదువుకుంటున్నప్పుడు కూడా ఆయన సూపర్ స్టార్ అవుతారని తెలియదు ఆయనకి. ఆయన గొప్ప భారతదేశ హాలీవుడ్ లేదా ప్రపంచ దేశ బాలీవుడ్ హాలీవుడ్ అవుతాడు అమితాబ్ బచ్చన్కి తెలవదండి. మన కళ్ళ ముందున్న మన తెలుగోడు ఎన్టీఆర్ ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదండి. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదండి. ఇవాళ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు యాక్టింగ్ స్కూళ్ళకి వెళ్ళి యాక్టర్లు అయ్యారేమో కానీ వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళల్లో ఉన్న గద్య పద్య నాటకాలలో అద్భుతంగా నటించి వాళ్ళ నిజమైన కళాత్మక తత్వాన్ని బయటికి తెచ్చి ఇవాళ అద్భుతమైనటువంటి కళా తపస్వీలైపోయారు వాళ్ళు. కారణం, దే ఆర్ రికగ్నైజ్డ్ ద టాలెంట్ ఆఫ్ దెమ్. నిజంగా మనం చెప్పుకునే ఆ రజనీకాంత్ ఒక గురువుతో ఉంటాడు, తెలుసో తెలీదో మీకు, లాహిరి మహాశైలతో ఉంటాడు. మనం చెప్పుకునే ఎన్టీఆర్ గారు అప్పన్న శాస్త్రి గారు అని గొప్ప యోగా గురువు ఉన్నాడు, ఆయనతో ఉంటూ ఉంటాడు.
మీకు తెలీదు, ఈ గొప్ప కీర్తివంతులైన కళాత్మకమైన దిగ్గజాలైన వీళ్ళ వెనక ఒక అద్భుతమైనటువంటి సాధకుడు, మార్గదర్శకుడు, గురు రూపంలో వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అలెగ్జాండర్కి అరిస్టాటిల్ ఉన్నట్టే. మీరు ఏ కాడికి జీవితంలో మీ తల్లిదండ్రులు మీరు మార్కులు ర్యాంకుల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, అవేవో సాధించేస్తారు, 2 సర్టిఫికెట్లు వచ్చేస్తాయి. సడన్గా కరోనా వచ్చి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తినాలో తెలియదు, ఎట్ట వండుకోవాలో తెలియదు, ఎట్ట సంపాదించాలో. అదే టాలెంట్ ఉంటే, నీ టాలెంట్ కూడా నీకు తోడుంటే, నీ జీవితంలో నిన్ను సముద్రంలో వేసిన సముద్రపు ఇసుకని తెచ్చి బయట అమ్మి దాన్ని ఏదో చేసేస్తావు. అందుకే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, 300 రూపాయలకి పనిచేసిన చాలామంది వాళ్ళల్లో ఉన్న చదువు లేనితనాన్ని కూడా ఒప్పుకొని టాలెంట్ను బయటికి తీసి వ్యాపారాలు మొదలుపెట్టి చదువుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కంపెనీలు కట్టి ఇవాళ 3,000, 3 లక్షలు, 30 లక్షల కోట్లకి అధిపతులైన దేశం మన భారతదేశం. ఎవడరా టాలెంట్ను మర్చిపోమని చెప్పింది? ఎవడరా టాలెంట్ని గుర్తించకుండా బతుకుతూ ఉంది? నీలో టాలెంట్ ఏంటో ఇవాళ సాయంత్రం లోపల తెలుసుకో. ఆడగలవా, పాడగలవా, మాట్లాడగలవా, రాయగలవా, పెయింట్ వేయగలవా, ఏం చేయగలవు? ఎంతమంది ఎన్ని సృష్టిస్తున్నారో రండి. బట్ జహీరాబాదులో టాలెంట్ లేదా అడుగుతున్నా. ఉందో లేదో ఒక మాట అనండి. ఉంది, చెప్పాలా? ఉందా లేదా? ఆ ఉంది అన్న ఆలోచనని ఆచరణలోకి తీసుకురండి. అవకాశాలు చూస్తూ ఉన్నాయి వాళ్ళ ప్రపంచంలో మీ చుట్టూతా. అందుకే జీవితము అంటే ఎవడో సంపాదిస్తే మనం తింటాం కాదు, మనం సంపాదించింది ఎవరికైనా పెట్టగలిగే స్థాయికి ఎదగడం. మన పెద్దలు ఇచ్చిన ఆస్తుల్ని మనం ఖర్చు పెట్టడం కాదు, అవి నిలబెట్టుకుంటూ మనం మన సంపాదనను బయటికి తెచ్చి వాటిని ఆదర్శంగా చేసుకొని మన జీవితాన్ని కూడా పంచగలగాలి. అప్పుడే నీది జీవితం. అందుకే అంటారు పెద్దలు, జనించు జీవించు, శోధించు సాధించు. జనించు జీవించు, శోధించు సాధించు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. జనించు, జీవించు, శోధించు, సాధించు. అదే మానవుని యొక్క జీవిత పరమార్థం. ఇదే నీ పరమార్థం. దానికి చదువు ఒక మాధ్యమం, స్కూల్ ఒక మాధ్యమం, కాలేజీ ఒక మాధ్యమం, నీ జ్ఞానాన్ని పరీక్ష పెట్టేటువంటి ఎగ్జామ్స్ ఒక మాధ్యమం. బట్ ఎందుక ఇదంతా అంటే నిన్ను ఈ ప్రపంచానికి సరితగ్గట్టుగా సరితుగంగా తయారు చేయటానికి. అందుకే సినిమా ఫెయిల్, ఫ్లాప్ ఆర్ హిట్, డోంట్ టేక్ దెమ్. హిట్ అయినా ఫ్లాప్ అయినా నువ్వు నటించుకుంటూ పో. దాన్నే జీవితం అంటారు, దాన్నే కర్మయోగం అంటారు. యోగాలో దాన్నే కర్మయోగము అంటారు. నువ్వు పరీక్షల్లో తప్పు పాస్ అవ్వు, చదువుకుంటూ వెళ్ళిపో, దానికి పడిపో మాకు. దాన్నే కర్మయోగం అంటారు, జీవితం అంటారు. నువ్వు గెలువు ఓడిపో ఆటలో, కానీ ఆడుకుంటూ పో, అదే కర్మయోగం అంటారు, జీవితం అంటారు. జీవితం అంటే సాధించడమే కాదు, సర్దుకోవటం, సరిచేసుకోవటం, సాధించటం. కొంతమంది సర్దుకోలేరు. నా వల్ల కాదు గురువు గారు, నేను అక్కడ ఉండలేను గురువు గారు, హాస్టల్లో ఉండను నాన్న, నా వల్ల కాదు నాన్న, నిన్ను చూడకుండా ఉండలేను నాన్న అని. పెళ్ళయ్యాక కూడా చెప్పండి ఈ మాట. తాలిబొట్టు కట్టాక చెప్పండి రా ఈ మాట. అమ్మని నాన్ని చూడకుండా ఉండలేకపోతున్నానే అని మీ భార్యకి చెప్పి రా చూద్దాం. హాస్టల్లో పెట్టినప్పుడే మిమ్మల్ని చూడకుండా ఉండలేను మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ. ఎట్టేడుస్తుంటారు తెలుసా? ఒక్కోడు కింద పడి కాళ్ళు బట్టలు చించుకొని పాపం ఆ తల్లి ఎంత హింస పెడుతుందో, ఈ తల్లి తల్లేనో అనిపించి అంత ఏడుస్తూ ప్రపంచానికి కనిపించడానికి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మీరు ఏడిపిస్తారు ఆ తల్లిని. పాపం అందరూ చాలామంది మొదలు పెట్టారు, అదొక ప్యాషన్ అయింది. పెళ్ళాం పక్కన ఉంటే కొమ్ములు వస్తాయి ప్రతి వాడికి. ఈ విషయంలో పెళ్ళామేనే అంట, కొడితే కొట్టండి జహీరాబాద్లో, నో ప్రాబ్లం, నో డౌట్ ఎట్ ఆల్. బాగా ఆలోచించండి. కాబట్టి జీవితానికి ఒక అద్భుతమైన యోధురాలు ఎవరై అంటే నీ తల్లి. ఆ తల్లి మాట, ఆ తల్లి ప్రేరణ, ఆ తల్లి స్ఫూర్తి, ఆ తల్లి చెప్పే మార్గం గనక విన్న ప్రతి వాడు ఇప్పటివరకు ఫెయిల్ అయిన వాడు ప్రపంచంలో లేడు. కాబట్టి విద్యార్థులారా, చదువు బాగా చదువుకోండి, వచ్చినంత చదువుకోండి, చదవగలిగినంత చదువుకోండి, ఏడవగలిగినంత ఏడవండి, తెచ్చుకోగలిగినన్ని మార్కులో ర్యాంకులో సర్టిఫికెట్లో తెచ్చుకోండి.
దాన్ని వెద చెంది బాధ చెంది, మమ్మీ ఐ డింట్ గెట్ 99, ఐ వాంట్ గో ఫర్ డై అంటే మార్కులు రాకపోతే చచ్చిపోతారు. నువ్వు అనుకున్న అమ్మాయి మాట్లాడితేనే చచ్చిపోతారు. మీ అమ్మ పలకపోతే అసలు ఏం పంచుకోరు. అదే కాలేజీలో నువ్వు అనుకున్న అమ్మాయి నిన్న మాట్లాడినట్టు ఇవాళ మాట్లాడలేదురా, కనుక్కోరా ఎందుకు మాట్లాడట్లేదో నాతో అని అంటే, వీడు పోయి ఒక కాయ కబురు చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది కాలేజీలో పైసల కోసం. వాడు పోయి మాట్లాడదంటారా నీతో అని చెప్తాడు. వీడు వచ్చి ఎందుకో ఏం తెలియదంట, ఇక నుంచి నువ్వు మాట్లాడద్దంట, ఆమె మాట్లాడదంట. వీడి ఇంటికి వచ్చేస్తాడు. ఎలా కూర్చుంటాడంటే దేవదాసు మనవళ్ళలా కూర్చుంటాడు. వాళ్ళమ్మ పాపం ఏం చేయాలో తెలియక ఏంట్రా నాన్న అలా ఉన్నావన్నా, నీకెందుకు బర్రెరిసినట్టు అరుస్తాడు, కుక్క అరిసినట్టు అరుస్తుంటాడు. ఎవరు అడుగుతారా మిమ్మల్ని ఎందుకు అలా ఉన్నావు నాన్న అని ఎవరు అడుగుతారా? మీకు తెలుసో తెలీదో జీవితాన్ని బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడు అంటే గృహస్థాశ్రమములోకి రాకముందు ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఆనందిస్తూ సంతోషిస్తూ అనుకున్నది అనుకున్నట్టు సెలబ్రేట్ చేసుకోగలిగే వ్యవస్థ, ఆ స్థితి బాల్య వ్యవస్థ. ఆ దశలో లేనిపోయిన రిలేషన్లు ఎందుకు, కోరికలు ఎందుకు, ఆడంబరాలు ఎందుకు, డాంబికాలకెందుకు? వాడెవడో ఒకసారి ఖుషి సినిమా చూసి వాడు అంటున్నాడు ఏమని తెలుసా, వరే ఇప్పుడు చూడు ఆ బ్రౌన్ డ్రెస్ అమ్మాయి ఆ బజారు దాటే లోపల మూల మీద ఉండి తిరిగి నన్ను చూస్తా చూడు, పందెం ఎంతో చెప్పురా, ఎంతో చెప్పురా. ఈరా మీకు టాలెంట్లు, ఈ అమ్మాయి మీకు టాలెంట్లు. ఈ లోపల ఇంకొక అమ్మాయి ఒకడిని చూడండి, ఇప్పుడు వాడిని నా ఎంట కుక్క తిప్పుకున్నట్టు తిప్పుకుంటా. ఒరే కుక్క కాదురా, గుక్క కాదు, కుక్కలాగా తిప్పుకుంటానని చెప్పింది. ఆ అమ్మాయి సాధించేసిందిరా, సాధించేసింది. జాగ్రత్త. సరస్వతీదేవిని పట్టుకున్నారు, పుస్తకాలు పట్టుకున్నారు, జ్ఞానం పట్టుకున్నారు. దానిని సమపార్జన చెయ్యండి, శోధించండి, సాధించండి, జీవించండి. ఈ భారతదేశానికి మీ జహీరాబాదు నుంచి ఈ మీటింగులో ఉన్న 11 మందన్న ఏదో ఒకటి ఇవ్వండిరా, ఇవ్వండిరా, ఇవ్వండిరా. ఆ రోజు సభలో గెల్లావు, గిచ్చావు, కొరికావు, నువ్వు గిచ్చబట్టే తయ్యారు స్వామి అని ఒక ఫోన్ చేయండి రా, సంతోషపడతాము. అర్థమైందిరా? నిన్న మధ్యాహ్నం పిలిపించారా నన్ను, ఇప్పుడుదా కట్టి పెట్టారా, 11 మంది అన్న నీ వంతు మార్చవయ్యా అని చెప్పారయ్యా ఈ కమిటీ వాళ్ళు, దాతలు, కర్తలు అందరూ కలిసి. ఒక్కడు చాలురా, 11 మంది కూడా వద్దు, చివరిలో అడుగుతున్నా. ఒక్కడు కరెక్ట్ అయినోడు చాలు, ఒక్క అర్చనాదేవి చాలు, ఒక్క అర్చనాదేవి చాలురా మన దేశానికి, మన జహీరాబాద్ అనే ప్రాంతానికి. కాబట్టి చదువుని ఆరాధించే రోజుల్లో చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, మీ చదువును చెడగొట్టేటువంటి కొన్ని వ్యాపకాలకు వెళ్ళకండి. ఎవడో చెబితే నువ్వు మారుతున్నావంటే అది నా భాషలో మార్పే కాదు. నీకు కలగాలి, నీకు అనిపించాలి, నన్ను మార్చుకోవాలి, నా నుంచి 10 మంది ఆదర్శంగా తయారవ్వాలి, నా భారతదేశానికి నేను ఒక సమితిగా ప్రమిదగా వెలుగునివ్వాలి, కార్యోన్ముఖుడై ప్రయాణించాలనే ఉత్సాహం, స్ఫూర్తి, ప్రేరణ, ఆత్మశోధన చేసుకోవాలి. పొద్దున్నే లెగవగానే ఈ ఫోన్ ఒకటి తీసుకొని గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఐ ఆమ్ కమింగ్, యూ డోంట్ కమ్, ఈ కాదు. ఎవరికి చదువుతున్నాడు? సూర్యుడికి చదువుతున్నాడు. ఇవన్నీ అవి కాదు చెప్పాల్సి. కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో. నీ జీవిత ఆశయం ఏంటి, ఆలోచన ఏంటి, తపనేంటి, జిజ్ఞాస ఏంటి, దృక్పథం ఏమిటి, ఏం సాధించాలనుకుంటున్నావు? ఆ సాధించాలనుకునే విషయానికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, వీళ్ళని అడిగా, అయ్యా జహీరాబాద్ నుంచి హైదరాబాద్కు పోవాలంటే ఎంత టైం పడుతుంది, నేను ఎన్నింటికి రీచ్ కాగలని అడిగా. వీళ్ళు చెప్పారు మ్యాక్సిమం 2 అవర్స్ గురుగారు. మా ఆవిడికి ఫోన్ చేసి చెప్పేశా, ఏమే ఇక్కడ నా ప్రవచనం కరెక్ట్గా 2 అవర్స్లో అయిపోయినా, నేను 2 గంటల్లో వచ్చిన, గంటన్నర అంటే 1:30, 2 గంటలకల్లా నేను వచ్చే పాపం చూసుకుంటూ అక్కడే ఉంటానని చెప్పేశా. అంటే నా దృక్పథం, నా ఆలోచన, నా ప్రయాణం ముందే డిజైన్ చేసుకున్నా. నీ ప్రయాణం ఏంటి? ఈ మీటింగ్ అవగానే భోజనం అయ్యాక ఇంటికి ఆ ప్లాన్ కాదురా నేను అడిగేది. జీవిత ప్రయాణం, మీ జీవిత గమ్యం ఏమిటి? ఒక అమ్మాయిని అడిగా నేను కాలేజీలో, అమ్మాయి నీ గమ్యం ఏమిటి అన్నా, మంచి అమ్మనవ్వాలనుకుంటున్నాను అని. 10th క్లాసులో నేను అమ్మనవుతాను. కాదమ్మాయి చదువుకొని ఏమవుతావన్నా, ఇంకేం కాను గురువుగా నేను మంచి అమ్మనవుతానని.
అది కూడా రైట్ అనిపించింది నాకు ఒక లెక్కలో. మంచి అమ్మ ఉన్నా చాలు మంచి కొడుకు వస్తాడు, మంచి కొడుకున్నా చాలు భారతదేశంలో మంచి పౌరుడు వస్తారు. నేను పాజిటివ్గా ఆలోచించి సభాస్ తల్లి నువ్వు మంచి అమ్మవే అవ్వమ్మా అని చెప్పి పంపించాను. నువ్వేమవ్వాలనుకుంటున్నావురా? ఇవాళ చాలామంది ఒక ఫార్మర్ అవ్వాలంటే భయపడుతున్నారు. మాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, గురుగారు ఒక మాట అడుగుతాం మీరేమనుకోకుండా సమాధానం చెప్పండి అన్నాడు. చాలా ప్రవచనాలన్నా ఇంపాక్ట్లో మీ ప్రవచనాలన్నా మీ అన్నీని స్ఫూర్తి తెచ్చుకొని ఐటీ జాబ్ వదిలేసి మా ఊరు వచ్చి నేను వ్యవసాయం మొదలుపెట్టా. మా నాన్న మా అమ్మ చెప్పినా నేను ఇలా. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ అబ్బాయి ఏం చేస్తాడు? నాగలి పెడతాడు, ట్రాక్టర్ తోలుతాడు, వ్యవసాయం చేస్తాడు, వరి పండిస్తున్నాడు అని చెబితే వెళ్ళొస్తామని పెట్టిన స్వీటు కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోతున్నారు గురువుగారు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పాడు. ఒరే మా ప్రవచనాలు ఇప్పుడే అందరిలోకి వెళ్తానేరా, నీకులాగా ఏదో ఒక అమ్మాయికి ఎక్కకపోద్దా, ఆ అమ్మాయి వచ్చి వీడే కావాలని అడక్కపోద్దా, వెయిట్ చేయరా, ఓపికగా ఉండురా అని మొన్న నెల రోజుల క్రితం చెప్పా. నా దృష్టిలో మంచి అమ్మాయి ఒక అమ్మాయి, మళ్ళీ మీరు వచ్చి అబ్బాయి ఎక్కడండి అని అడక్కండి నన్ను, అర్థమైందా? అమ్మాయి వస్తుందిరా అని చెప్పి వాడిని ఆపా. అంటే సమాజం ఎలా ఉంది అంటే కొన్ని పనులు చేస్తే పిల్లనివ్వరు, పూజారి అయితే పిల్లల్ని ఇవ్వరు, మంత్రాలు చదివితే పిల్లని ఇవ్వరు. ఏం చేయాలి వాడు? సాఫ్ట్వేర్ చేయాల. సాఫ్ట్వేర్ అందు వాళ్ళ అమ్మ మళ్ళా మా వాడు సాఫ్ట్వేర్ అండి, మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అండి, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి, ఇంకో సాఫ్ట్వేర్ వస్తుందండి. మరి వ్యవసాయం ఎవడు చేస్తాడు రా? గింజలు ఎవడు పండిస్తాడు? రా? రైతుకు పిల్లనిపోతే రెస్పెక్ట్ టు ద పేరెంట్స్, రెస్పెక్ట్ టు ద ఫార్మర్. ఎవడైనా రైతును తక్కువ చేసి మాట్లాడితే ఒప్పుకోకండి. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, సాఫ్ట్వేరు అన్నోళ్ళని లోపలికి కూడా రానికండి, కూల్ డ్రింక్ వేస్ట్ చేయకండి, స్వీట్లు కూడా వేస్ట్ చేయకండి, అంటే పెళ్లి చూపులకు కూడా పిలవకండి. అర్థమైందిరా? నేను యోగా టీచర్నంటే 6 సంబంధాలు వచ్చి వెళ్ళిపోయారురా. యోగా టీచర్కి ఏం సంసారం చేయడం చేత కాదురా? నాకు 2 పిల్లలురా. ఆ 5 ఏడుస్తూ ఉండాలి ఇప్పుడు ఈ ప్రవచనాలు ఇంట. అయ్యో ఈయన చేసుకున్నా పోయేది, బాగా చదువుతున్నాడు అని కొట్టుకున్నాడు. కరెక్టర్నా? ఎవడరా నీకు చెప్పింది? ఇవాళ నా భార్య అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? అందంగా ఉంటుందని కాదు, లావుగా ఉంటుందని కాదు, స్లిమ్గా ఉంటుందని కాదు. నన్ను ఆ రోజు ఆ స్థితిలో ఏ ఆర్థికత స్తోమత లేనప్పుడు కూడా ఇతనితో ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, యోగా చదువుతాడంట అని నమ్మి నన్ను కలుపుకున్నందుకు నా భార్య అంటే గౌరవం. అదిరా లైఫ్ అంటే. రెస్పెక్ట్ టు ద వైఫ్, రెస్పెక్ట్ టు ద పేరెంట్స్. ఫైనల్ ఐఎమ్ టెల్లింగ్, రైతును గౌరవించండి, రైతు పండించే పంటలు కొనండి, రైతు దగ్గరే కొనండి. రైతు లేని రాజ్యము లేదు. మన భారతదేశం రైతు లేకపోతే ఏమీ లేదండి. ఒక డాక్టర్ లేకపోతే 10 రోజులు ఏం కాదు, ఒక ఇంజనీర్ లేకపోతే ఈ దేశం మునిగిపోదు. అర్థమవుతుందా? గెలిగారు కాబట్టి ఇప్పుడు ఉండాలి, నిజానికి అవసరమే లేదు. కానీ రైతు లేకపోతే పుట్టగతులు లేవు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గింజలు పుట్టంది నూకలు చల్లవు, గింజలు పుట్టంది నూకలు చెల్లవు. అంటే ఈ మాట తెలుసు. నూకలు చల్లడం అంటే అర్థం అవ్వాలా, గింజలు పుడతాం అంటే అర్థం అవ్వాలా. బహుశా జైబీరాబాదు వాసులు కాబట్టి ఇలాంటి నా గోల, నా ఘోష, నా యాస బాగా అర్థమవుతుంది. పల్లెటూరును కాబట్టి, మీరు పల్లెటూరులు కాబట్టి. ఈ గోల హైదరాబాద్లో చదివితే ఎవడు ఈడేందండి ఘోష ఆషు బూషు అంటున్నాడు, ఆ హీరోయిన్ ఎవరండి అని అడుగుతారు నన్ను. అర్థమైందిరా? జాగ్రత్త. లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ లైఫ్ నీ చేతిలో ఉందా, పక్క అమ్మాయి పక్క అబ్బాయి చేతిలో ఉందా? క్వశ్చన్ 1. నీ ఎడ్యుకేషన్ నీ చేతిలో ఉందా, ఇంకొక పరిస్థితుల్లో ఉందా? నీ విజన్, నీ సంకల్పం నీ చేతిలో ఉందా, ఎవరి చేతిలో ఉంది? చెక్ చేసుకోండి. అందుకే అడుగుతున్న చివరి మాట, మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఓపికగా నిలతొక్కుకొని అనుకూల పరిస్థితులు వచ్చే వరకు కనుక నువ్వు నిలబడగలిగావంటే ఆ విజయం నీదే. ఎప్పటికీ ఓడిపోవు, లైఫ్ అంతా సక్సెస్ అవుతావు. లైఫ్ అంటేనే ఒడిదుడుకులు, ప్రతికూలత, అనుకూలత, ఓటమి, అపజయము, జయము, ఫెయిల్ అండ్ సక్సెస్, హిట్ అండ్ ఫెయిల్ అన్నీ ఉంటాయి. కాబట్టి లైఫ్గా చూడండి. ఆ ఫ్లాప్ ఆర్ హిట్, జయము అపజయము, రాగము ద్వేషము, ఓటమి గెలుపులను
ఓవర్కమ్ చేసి నువ్వు చదువుకుంటూ పో, ఆడుకుంటూ పో, నటించుకుంటూ పో, చేసుకుంటూ పో. దాన్నే భారతదేశంలో కర్మయోగం అని భగవద్గీతలో చెప్పారు. మీకు శ్లోకాల్లో అక్కర్లా, అర్థమైతే జీవితం మారిపోతుంది. కాబట్టి డియర్, అర్థమవుతుందా లైఫ్ ఎలా ఉండాలో, ఏం చేయాలో అర్థమవుతుందా? దృష్టి మన దృక్పథం పైన ఉండాలా. దృష్టి దృక్పథం మీద లేదనుకోండి దారి తప్పుతుంది. ఒక గాలిపటం ఎగరేసాం, ఎగరేసిన గాలిపటానికి నీకు మధ్య ఏముంటుందండి? దారం తెగింది. ఇప్పుడు గాలిపటం ఎక్కడ పడుద్దండి తెలుసా? గ్యారెంటీ ఉందా? ఆ దృక్పథాన్ని చేరుకోవాలంటే దారము లాంటి ఆధారమైన నీ జీవితం నీ చేతిలో ఉంటేనే నువ్వు నీ గమ్యాన్ని, నీ దృక్పథాన్ని అవలీలగా చదువుతో, టాలెంట్తో చేరుకొని ఆదర్శవంతమైన ఒక వ్యక్తిగా ఈ భారతదేశానికి కీర్తి తెచ్చే మనోన్నతమైన వ్యక్తిత్వంతో నువ్వు ధరించుకొని జీవిస్తావని కోరుకుంటూ సెలవు. జై గురుదేవ్. జై బోలో భారత్ మాతాకి, జై బోలో గోమాతకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో గాయత్రి మాతకు. శుభం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, నా మాటలు ఇంత శ్రద్ధగా, ఆనందంగా, ఉత్సాహాలతో విన్న మీకు, రేపో మాపో మా గంపా నాగేశ్వరరావు గారు వదిలే వీడియోలు వినే శ్రోతలకు, ఈ అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, వారి పరివారం ఆఫ్ జహీరాబాద్ ఎవరెవరు ఉన్నారో వారందరికీ శుభ ఆశీస్సులు అందిస్తూ, రాబో కాలంలో ఇటువంటి జ్ఞానాన్ని స్కూళ్ళల్లో లేదు కాబట్టి వాళ్ళ దగ్గరకు తీసుకుపోయే కార్యానికి నడుం కట్టిన మీ అందరికీ మంగళకరమైన ఆశీస్సులు ఇస్తూ సెలవు.